హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. వాయుగుండ ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాలతో పాటు మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ వద్ద కూడా భారీ వర్షం కురిసింది. మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 వద్ద జాతీయ రహదారిపై నిలిచిన నీటిని డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు జనరేటర్ల సహాయంతో తొలగించారు. అయితే ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. నగరంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నగరం అంతటా కూడా వర్షపాతం నమోదవుతుంది. అయితే ఆదివారం నుంచి కూడా గత 2-3 రోజుల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది అని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ విధంగానే చూసుకున్నట్లయితే ఆదివారం కావచ్చు, నిన్న సోమవారం సాయంత్రం కావచ్చు, ఈ సాయంత్రం సమయాల్లో వర్షం అనేది ఒక మోస్తారు వర్షపాతం అనేది నమోదైందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డిలో కావచ్చు, అలాగే ఉత్తర జిల్లాల్లో, అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. అయితే గత కొద్దిసేపటి నుంచి హైదరాబాద్ నగరంలో కూడా ఒక మోస్తారు వర్షం అనేది కురుస్తుంది అనే నేపథ్యంలో నగరవాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్లే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందులో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొంటారు. కాబట్టి గంటల తరబడి నగరవాసులు కూడా గత 2 రోజులుగా రోడ్లపైనే వేచి చూస్తున్న పరిస్థితి. 6 గంటలకి లాగౌట్ చేస్తే 9-10 గంటల వరకు కూడా ఇంటికి చేరుకోని పరిస్థితి అయితే నగరంలో మనకి కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే కురుస్తున్న వర్షం కారణంగా ఆల్రెడీ కొన్ని వెహికల్స్ కూడా ట్రాఫిక్ జామ్తో రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ 3 నుంచి 4 రోజుల వరకు కూడా ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఎల్నినో ప్రభావం వల్ల చూసుకున్నట్లయితే ఈ ఏడాది వర్షాలు కాస్త లేటుగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ మోస్తారు వర్షాలు కావచ్చు, అలాగే కొన్ని చోట్ల భారీ వర్ష సూచన కూడా ఈ 2-3 రోజులకి కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి వాతావరణ అధికారులు ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలు అనేవి ఇప్పుడు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలంగాణ రాష్ట్రంలో అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు ఏవైతే నమోదవుతున్నాయో ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి కాస్త ఉపశమనం అనే చెప్పుకోవాలి. వర్షాలు లేక రైతులు కావచ్చు, అలాగే ప్రభుత్వాలు కూడా కాస్త ఆశ్చర్యకరమైన అంశంతో కూడుకున్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి సో ఈ వర్షాలు ఇప్పుడు కాస్త ఉపశమనంగా భావిస్తున్నారు. అలాగే ఇదే కనుక కొనసాగితే ఒక వారం రోజుల పాటు ఇదే వర్షపాతం నమోదైతే కాస్త సజావుగా కూడా యాస్టీస్గా కూడా సిచ్యువేషన్ అనేది కాస్త కుదుటపడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. దాంతోపాటు జీహెచ్ఎంసీ అధికారులకు కూడా ఈ రోడ్ల ప్రత్యామ్నాయం అంశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నగరంలో చాలా చోట్ల రోడ్లన్నీ కూడా తవ్వి ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ రోడ్డు మరమ్మతు పనులు అనేవి నిలిచిపోయి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడ గుంతలు ఉన్నాయి, అలాగే ఎక్కడ ఈ రోడ్డు మరమ్మతులు పనులు చేస్తున్నారు అనే దగ్గర కాషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. అలాగే చాలా చోట్ల మనం చూసుకున్నట్లయితే వర్షాకాలం అయినప్పటికీ కూడా వాటర్ ప్రాబ్లం అనేది హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోడ్ల మరమ్మతుల పనులు కావచ్చు, అలాగే పైపులు మార్చే విధానం కావచ్చు, ఈ జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేయాలి అని కూడా వాతావరణ శాఖ జీహెచ్ఎంసీ అధికారులకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ కావచ్చు, ఈ ఏదైతే ఫ్లైఓవర్ అండర్ గ్రౌండ్ ఏదైతే కొన్ని పనులు రోడ్డు మరమ్మతు పనులు ఏవైతే చేస్తున్నారో దీనికి సంబంధించినంత వరకు కూడా అధిక మొత్తంలో మట్టి, ఇసుక దీంతో పాటుగా చాలా డిగ్ చేసి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా అప్రమత్తంగా చూసుకునే బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులకి, అటు పోలీస్ శాఖకు కూడా అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ 2-3 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అలాగే టెంపరేచర్ చూసుకున్నట్లయితే 27 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉంది. ఇదే టెంపరేచర్ కనుక 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు కనుక తగ్గితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అని అధికారులు కూడా కాస్త తీపి కబురు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు చూసుకున్నట్లయితే సాయంత్రం 5:15 నుంచి కూడా వర్షం అనేది హైదరాబాద్లో నమోదైంది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలకి
ఉద్యోగస్తులు మెయిన్గా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 6-7 గంటల సమయానికే వాళ్ళ ఆఫీసులు లాగౌట్లు ఉంటాయి కాబట్టి ఇటు ఐటీ కంపెనీలు కావచ్చు, అలాగే కొన్ని కంపెనీలు కూడా మిగతా కంపెనీలు కూడా ఏవైతే ఉన్నాయో 6 గంటల లోపే వాళ్ళకి లాగౌట్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు కాస్త ముందుగా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుంది, వర్షంలో ఇబ్బంది పడే అవకాశం ఉండదు అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.